ఎలా అయినా విడగొట్టాలి. అయినా నా మొగుడుతో అదేంటి? నేనేంటి వాణ్ణి మొగుడు అంటున్నా? అంటే అంటే వాడు నాకు నచ్చేసాడా? ఏం చేసైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ప్రీతిని ఇక్కడి నుంచి పంపించేయాలి. మధు, ఏమైంది మధు? ఏదో అప్సెట్లో ఉన్నట్లున్నావు. నేనెలా ఉంటే నీకెందుకులే. నువ్వెంత వద్దనుకున్నా డివర్స్ ఇచ్చేంత వరకు నేనే నీ హస్బెండ్ని. నీకేమైనా రెస్పాన్సిబిలిటీ నాదే కదా, అందుకే అడిగా. నిజంగానే ప్రీతి చెప్పినట్టు వీడు మంచోళ్ళనే ఉన్నాడు. ఏమైంది మధు, చెప్పు. ఏం లేదు, తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ తీసుకురానా? టీ కావాలి. సరే, టీ పెట్టి తీసుకొస్తా. వద్దు, బయటికి వెళ్ళి తాగుదాం. సరే. మధు, మధు ఎక్కడికి వెళ్ళుంటుంది? The number you are calling is out of network coverage area. మధు, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు మధు. ఏం లేదు, నేను మిమ్మల్ని ఇంత టార్చర్ చేశా కదా, నా మీద మీకు కోపంగా లేదా? పైగా నేను అడగగానే బయటికి తీసుకొచ్చారు. నీకోటి చెప్పనా మధు, నువ్వు నాతో బిహేవ్ చేసింది నీ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మధు. నేను నిన్ను వదిలేయాలని నువ్వు అలా చేసావు, అంతేగాని నువ్వు ఇది కాదు మధు. అంత లేదు, నేను ఇలానే ఉంటాను. అస్సలు కాదు. మన పెళ్ళి కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకుంటే ఇలా ఉండదు. అంటే నేను వైఫ్ మెటీరియల్ అంటారా? తెలీదు. అంటే నేను వైఫ్గా పనికిరానా? నా ఉద్దేశం అది కాదు. పెళ్ళి కాకముందే ఎవరు వైఫ్ మెటీరియల్ కాదు. వైఫ్ మెటీరియల్ అంటే వైఫ్ అయిన తర్వాత తెలుస్తుంది. అదేంటి, వైఫ్ అయ్యాక తెలుస్తుందా? అవును, వైఫ్ అయ్యాక తెలుస్తుంది. వైఫ్ మెటీరియల్ అంటే వంట చేశానా, నా మొగుడి బట్టలు ఉతికానా, మా ఆయన కోసం వ్రతం చేశానా అనేది ఉంటే సరిపోదు. ఈ జనరేషన్లో ఇవన్నీ లేకపోయినా పెద్ద పట్టింపులు ఏముంటావు. మరి ఇంకేముండాలో? పెళ్ళైన కొత్తల్లో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. భర్తకు నచ్చింది భార్యకు నచ్చదు, భార్యకు నచ్చింది భర్తకు నచ్చదు. ఇలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇవన్నీ అర్థం చేసుకొని ఒకరికి నచ్చినట్టు ఒకరు ఉంటూ, నిజంగా భర్త ఇబ్బంది పెట్టినా దానిని తట్టుకొని సర్ది చెప్పుకొని ఎవరైతే భర్త మాటకు కట్టుబడి ఉంటారో వాళ్ళే వైఫ్ మెటీరియల్. అంటే మీ మగాళ్ళు ఏం చేసినా భరించాలా? అమ్మా తల్లి, నీకో నమస్కారం. నేను ఏం చెప్పినా అందులో నెగిటివిటీ మాత్రమే వెతుకుతావు. ప్లీజ్ వెళ్దామా? హే, ఎక్కడికి వెళ్ళారు? కనిపించలేదు, మొత్తం వెతికాను. మధు టీ తాగుదామంది, అందుకే బయటికి వెళ్ళాం. పిలవాల్సింది కదా, నేను వచ్చేదాన్ని. వెతికాను, కనిపించలేదు. నువ్వు కనపడలేదు. మధు, నీతో మాట్లాడాలి. ఎందుకే? ఏమైంది? ఎక్కడికి? ఒసేయ్, ఏంటే? మధు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలే. చెప్పవే. అది నేను నువ్వు కృష్ణకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానే. వాట్? మా డివోర్స్ తర్వాత చేద్దాం అనుకున్నావు కదా? అలానే అనుకున్నా, కానీ టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు చెప్పేస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది కదా. మీ డివోర్స్ అయిన వెంటనే మేము పెళ్లి చేసేసుకోవచ్చు. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. మధు, మధు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, పీరియడ్ వచ్చినట్టుగా ఉంది, పెయిన్గా ఉంది. వాష్రూమ్ వెళ్ళొస్తా.
ఓకేనా? మ్, నువ్వే ఎలా అయినా నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడేం వద్దులేవే, మా డివోర్స్ అయ్యాక మాట్లాడు. ఇప్పుడు చెప్తే బాగోదు. ఒకవేళ నో చెప్తే ఏం చేస్తావు? అదేం కాదు, నేను ఇప్పుడే చెప్తా. నేనంతా ప్లాన్ చేశాను. నువ్వు జస్ట్ కృష్ణ గారిని తీసుకొని రా అంతే. నేను ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటా. నేను మెసేజ్ చేసినప్పుడు తనని తీసుకొని రా అంతే, సరేనా? పో. అది కాదే. పో. ఇది ఇప్పుడు ప్రపోజ్ చేస్తే వాడు ఒప్పుకుంటాడా? అప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ డివోర్స్ వద్దని నేనే చెప్పేస్తే? కానీ ముందు నేనే కావాలనుకున్నాను కదా. ఇప్పుడు చెప్తే బాగోదు. కానీ కృష్ణతో నాకు ఉండాలనుందే. సరే, ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసి కృష్ణ ఒప్పుకోడు అనుకుంటా. ఒప్పుకోకూడదు. హే కృష్ణ, ఆగు, కూర్చోవా? చెప్పు మధు, ఏమైంది? అంటే మనకింకా డివోర్స్ కాలేదు కాబట్టి నీకెవరైనా ప్రపోజ్ చేస్తే. ఏమన్నావు? 1 సెకండ్. సరే సరే, రా. ఏమైంది మధు? చెప్తాను, రా. ఎక్కడికి? రా. ఏమైంది మధు? ఇక్కడ తీసుకొచ్చావు? ఏమైంది ప్రీతి? కృష్ణ, విల్ యూ మ్యారీ మీ? మీ ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తున్నారా నా మీద? ప్రాంక్ కాదు కృష్ణ, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు ఒప్పుకుంటే మీ డివోర్స్ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. నేను ఇక్కడికి వచ్చింది మధుకు డైవర్స్ విషయంలో హెల్ప్ చేద్దామని. మిమ్మల్ని ఎలా అయినా ఒప్పించి మధుకు డివోర్స్ ఇప్పించడానికే ఇక్కడికి వచ్చా. కానీ మిమ్మల్ని చూశాక అసలు మధు ఏం మిస్ అవుతుందో నాకు అర్థమైంది. నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవట్లేదు. తాళి కట్టిన వాళ్ళందరూ హస్బెండ్ మెటీరియల్ కాదు కృష్ణ. ఎవరో నీలాంటి వాళ్ళు తప్ప. యు ఆర్ ద పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. దిస్ ఈస్ ఫర్ యూ. నా మనసులో ఈ మౌనం నీ వల్లేనా? నిన్నొదిలి నే దూరం వెళ్తున్నానా? ఇన్నాళ్ళుగా నీ ప్రేమను వద్దన్నానా? గాంధారినా, నే నడిచిన అడుగులు తడబడుతున్నాయా? నే మరచిన ప్రేమే నన్ను విడదీస్తుందా? నే చేసిన పొరపాటే ప్రశ్నిస్తుందా? బావా బావా రా కిట్గా, ఆ లక్ష్మణ్ గడు 10,000 ఇచ్చి 2,000 రూపాయలు వడ్డీ అడుగుతున్నాడు రా. మరి 10,000 ఇచ్చి 2,000 రూపాయలు వడ్డీ ఏంట్రా? నువ్వు ఒకసారి మాట్లాడరా ఆడుతూనే. నీ మాట ఏంటాడాడు? రే బావా, రే. ఏమైందిరా? ఏం చెప్తున్నావు? ఇన్సేపు చెప్పింది ఇది వినలేదా నువ్వు? లేదు. అంతలా ఏం ఆలోచిస్తున్నావురా? రే, ప్రీతి ప్రపోజ్ చేసిందిరా. నాకు మధుకు విడాకుల తర్వాత పెళ్లి చేసుకుందామంటుంది. ప్రీతి నీకు ప్రపోజ్ చేసిందా? అవునరా. ప్రీతి నీకు ప్రపోజ్ చేయడం ఏంట్రా?
నాలో లేనిదేంటి నీలో ఉన్నదేంటి? ఇంతకీ నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పలేదురా, ఆలోచిస్తున్నా. ఏం ఆలోచించుకో, నో చెప్పేసే. నా మాట నో చెప్పేసారా ప్లీజ్ రా. సర్లే, నేను ఏదో ఒకటి చెప్తా పో. నో చెప్తావు కదా, షూర్ నువ్వు వెళ్ళరా. ఇది కూడా హ్యాండ్ ఇచ్చేసింది, లేక లేక దొరికిందని కూడా లాగేసుకున్నావు కదరా. హే మధు, అప్పుడే లేచావా? హ్మ్. కాఫీ తాగుతావా? వేడిగా ఉంది. హా, వద్దు. అవును, ప్రీతి గురించి ఏం ఆలోచించావు? అంటే ప్రీతిని పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? పెద్దగా ఆలోచించలేదు మధు. నాకు ఇష్టమైన వాళ్ళు నాతో ఉండడానికి ఇష్టపడనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి బాధ నా వల్ల ప్రీతికి కలగకూడదంతే. అంతకు మించి పెద్దగా ఆలోచించలేదు. మన విడాకుల తర్వాత ఎలాగో మా అమ్మ ఊరుకోదు, నాకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటుంది. అదేదో నన్ను ఇష్టపడిన ప్రీతిని చేసుకుంటే బెటర్ కదా. మ్మ్. ఓ, హే మధు, నాకు ఒక హెల్ప్ చేస్తావా? సర్ప్రైజే కదా. హా, నీకెలా తెలిసిపోయింది మధు? ఏం చేయాలి? హే, నేను ప్రీతికి ఎస్ చెప్దాం అనుకుంటున్నా. ఈ సెలబ్రేషన్స్ గురించి నాకేం తెలీదు, దానికోసం ఒక చిన్న హెల్ప్ చేయి. నాకు కూడా ఈ డెకరేషన్స్ గురించి ఏం తెలీదు. ప్లీజ్ మధు, ప్లీజ్, నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి. నీ ఫ్రెండ్ కదా ప్రీతి. హ్మ్, సరే. వావ్ మధు, చాలా బాగా డెకరేట్ చేసావు. థ్యాంక్ యూ. ప్రీతికి దీని గురించి తెలియదు కదా? మ్హూ, తెలీదు. ఓకే, అమ్మయ్య. ప్రీతి ఎక్కడుంది? బయటికెళ్ళొచ్చి పడుకుంది. ఓకే ఓకే, సరే మధు, నేను వెళ్ళి రెడీ అయి వస్తా. అంతలో ప్రీతిని తీసుకురావా? హ్మ్, ఆ, ప్రీతికి ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం? ఏ? అంటే వేసుకొని ప్రపోజ్ చేద్దామని. గ్రీన్. ఓ, ఓకే. మధు, హా, నేను రెడీ అయిపోయి వచ్చా. వెళ్ళి ప్రీతిని పిలుచుకురావా? మ్, మధు, 1 మినిట్. హ్మ్. నా షర్ట్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. సరే, వెళ్ళి పిలుచుకరా. హ్మ్, సరే. ఇంకో విషయం, మధు మధు మధు, వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని తీసుకురావా ప్లీజ్. సర్ప్రైజ్ చేద్దాం. హ్మ్. ప్రీతి, ప్రీతి. ఎక్కడికి? పడుకోనున్నదాన్ని తీసుకొచ్చేసావు. ప్రీతి, ఇప్పుడే కళ్ళు తెరవద్దు. నేను చెప్పాక తెరువు. సరే. ఇప్పుడు తెరువు. ఏంటి
కృష్ణ గారు ఏంటిది? మధు, ప్రీతి గారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. విల్ యూ మ్యారీ మీ? సీరియస్లీ? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. మీ లవ్ యాక్సెప్ట్ చేస్తే నేను టెంపుల్కి వస్తానని మొక్కుకున్నా. కమ్ విత్ మీ. నేను నీకు తప్పకుండా నచ్చుతా. నువ్వు అసలు నాకు నచ్చవు. నువ్వే నాకు డివోర్స్ ఇచ్చేలా చేస్తా చూడు. ఏంటక్క ఇదంతా? అక్క ఏంటి స్పెషల్? ఏముండవు ఈరోజు? ఏం మాట్లాడదేంటి అక్క? అక్క ఏమైంది అక్క? అక్క అక్క ఎందుకక్క ఏడుస్తున్నావు? చెప్పక్క. నాకెందుకో అతని నిజమైన ప్రేమ అర్థం కాలేదు. కృష్ణ ఎంత భరించాడో. ఎవరైనా అన్నం తినేటప్పుడు నీళ్లు పోస్తారా? నేను పోతాను. పాపం నాతో ఉండడానికి ఎంత ట్రై చేశాడో తెలుసా? అక్క ఊరుకా అక్క. నాకిప్పుడు కృష్ణ కావాలి. కృష్ణ చాలా మంచోడు అక్క. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావు తను. నువ్వు తను వద్దనుకుంటున్నావు ఏదో ఇలా చేసి ఉంటాడు కానీ నీ మీద ప్రేమ లెక్క కాదక్క. మాట్లాడదాం అక్క, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నువ్వంటే తనకు చాలా ఇష్టం. లేదు, అంతా అయిపోయింది. తన లైఫ్ లోకి వేరే అమ్మాయి వచ్చింది. ఎవరు వచ్చినా సరే నువ్వు ఒక్క మాట చెప్పు. నీ దగ్గర రాకపోతే నన్ను అడుగు, నేను అర్థం చేసుకుంటాడు బాగా. బాలు, నాకు కృష్ణ కావాలి. సరే అక్క, నేను మాట్లాడతాను.